ఓం గం గణపతయే నమః. మనం 32 గణపతి రూపాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో 6వ రూపమైన ద్విజ గణపతి గురించి తెలుసుకుందాం. ద్విజ అనగా 2 సార్లు జన్మించినవాడు, బ్రహ్మ సమానుడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ రూపంలో వినాయకుడు 4 తలలు అంటే చతుర్ముఖ 4 చేతులతో చంద్రుని వలె స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకొంచెం విశ్లేషంగా తెలుసుకుందాం. ఆయన చేతిలో ఉన్న వస్తువుల గురించి తెలుసుకుందాం. 4 చేతుల్లో 4 వస్తువులు ఉన్నాయి కదా, ఆ 4 చేతుల గురించి తెలుసుకుందాం. కుడి చేతిలో పుస్తకం అంటే తాటాకు గ్రంథం, దండం అంటే కర్ర, ఎడమ చేతిలో అక్షమాల అంటే జపమాల, కమండలం కలిగి ఉంటారు. దీని శరీరం తెల్లని ఛాయ వంటిది, ఇందుని వర్ణము లేకపోతే చంద్రకాంతి వలె ఉన్నది అని చెప్పచ్చు. ఈయనకి ఈ రూపం అశ్వని నక్షత్రంతో ముడిపడి ఉంటుందన్నమాట. పూజా విధానం ఎలాగో తెలుసా? ఈ గణపతి ఆరాధిస్తే అప్పుల బాధ తొలగిపోతుంది, అపారమైన విజ్ఞానం, జ్ఞాపక శక్తి, చదువులో ప్రతిభ లభిస్తుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈయన ధ్యాన శ్లోకం ఎట్లా ఉంది అంటే, యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీ విద్యోతమాన కరభూషణ మిందు వర్ణం స్తంభేర మానవ చతుష్టయ శోభమానం త్వాం ద్విజ గణపతే సిద్విజ గణాధిపతే స ధన్యః. ఈ శ్లోకాన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. పుస్తక అక్ష గుణ దండ కమండలు శ్రీ అంటే తన చేతిలో తాటాకు పుస్తకం జ్ఞాన గ్రంథం, అక్షమాల అంటే జపమాల, దండం అంటే క్రమశిక్షణను సూచించే కర్ర, మరియు కమండలం అంటే పవిత్ర జలపాత్ర అనే శుభప్రదమైన వస్తువులను ధరించి ఉంటాడు. ఈయన ఇవన్నీ కూడా స్వామివారి చేతిలో ఉన్న ఆభరణాలుగా మనం చెప్పచ్చు, ఆభరణాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈయన చంద్రుని వలె అంటే ఇందు అంటే చంద్రుడు అన్నమాట. ఆ చంద్రుని వలె స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశవంతమైన శరీర వర్ణంతో శోభిల్లుతూ ఉంటాడు. స్తంభేరమాన చతుష్టయ శోభితమానం అనగా 4 ఏనుగు ముఖాలతో అంటే చతుర్ముఖ రూపంలో అత్యంత వైభవంగా తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాడు. త్వాం ద్విజ గణపతే సిద్ధ్వజ గణాధిపతే సమధ్వధన్యః అంటే, ఓ ద్విజ గణపతి, బ్రాహ్మణులకు, జ్ఞానులకు మరియు సిద్ధులకు అధిపతివైన నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు, అనగా వారి జీవితం సఫలం అవుతుంది అని చెప్పడం అన్నమాట. సంక్షిప్తంగా ఈ శ్లోకం యొక్క అర్థం చూద్దాం. ఎవరైతే చంద్రుని వంటి తెల్లని వర్ణంతో 4 ముఖాలతో ప్రకాశిస్తూ చేతులలో పుస్తకం, జపమాల, దండం, కమండలం ధరించి ద్విజ గణపతిని పూజిస్తారో వారికి అపారమైన జ్ఞానం సిద్ధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని ధన్యులవుతారు. కొంచెం లోతుగా వెళ్ళి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో కూడా చూద్దాం. 2వ జన్మ అంటే ద్విజ అంటే శారీరకంగా తల్లి గర్భం నుండి ఒకసారి, ఉపనయనం ఒడుగు అని చెప్తాం కదా మనం, దాన్ని ద్వారా ఆధ్యాత్మికంగా గురువు వద్ద 2వసారి జన్మించడం అని అర్థం. ఈ రూపం మనిషికి జ్ఞానోదయం కలిగిస్తుంది.
ఇది చతుర్ముఖ రూపం అని కూడా మనం ఎందుకన్నా, ఆయనకి 4 తలలు ఉంటాయి. ఈ రూపంలో గణపతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె 4 తలలతో ఉంటాడు. ఇది 4 వేదాలకు, 4 పురుషార్థాలకు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంకేతం అన్నమాట. ఈ చేతిలో ఆయుధాల యొక్క ప్రాశస్త్యం ఏంటో చూద్దాం. పుస్తకం అక్షమాల అంటే నిరంతరం సాధన, విద్య మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తాయి. దండం క్రమశిక్షణను, మనస్సును అదుపులో ఉంచుకోవడాన్ని సూచిస్తూ ఉంటుంది. కమండలం పవిత్రతకు మరియు ప్రపంచిక బంధాల నుండి వైరాగ్యానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. ఈయన విశేషించి ఎప్పుడు పూజించాలి అంటే సంకష్టహర చతుర్థి నాడు. ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ద్విజ గణపతిని పూజిస్తే జాతకంలోని బుధ దోషాలు, అశ్విని నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. ఇది బుధవారం రోజున, ఈ రోజును కూడా పూజిస్తే ఎంతో మంచిది. ఈ రోజు లడ్డూలు లేదా జిల్లేడు పూలతో అర్చన చేయడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ ద్విజ గణపతి రూపం ఒకరికి లౌకిక జీవితాన్ని సార్థకం చేయగల గణేష రూపంగా భావిస్తారు. ఆయనను విశ్వాసంతో పూజిస్తే ప్రజలు హోదాను పొందుతారు. వారు పనిచేసే చోట మరియు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అని నమ్ముతారన్నమాట. ఆయన అప్పులను తీర్చడానికి మరియు ప్రజలకు మంచి భౌతిక లాభాలను చేకూర్చడానికి కూడా సహకరిస్తూ ఉంటారు. మనకి ద్విజ గణపతి ఆలయాలు ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కనిపిస్తూ ఉంటాయి. కర్ణాటకలో ప్రసిద్ధ ఆలయాలలో 32 గణపతి రూపాలు ఉన్నాయన్నమాట. నంజుడేశ్వర ఆలయంలో ఈయన ద్విజ గణపతి రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చామరాజేశ్వర ఆలయంలో కూడా ఈ ద్విజ గణపతి రూపం కనిపిస్తూ ఉంటుంది. మహారాష్ట్ర అష్టవినాయక క్షేత్రమైన బళ్ళాళేశ్వర్ ఆలయం పాలి ఈ మహారాష్ట్రలోని ప్రసిద్ధ అష్టవినాయక క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో ద్విజగణపతి ప్రత్యేక రూపంలో పూజించుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారి పూజిస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. తర్వాత తమిళనాడులోని కుంభకోణం మరియు తిరుచిరాపల్లిలో కొన్ని పురాతన గణపతి ఆలయాల గోపురాలపై ప్రాకారాలలో శ్రీ తత్వనిధి గ్రంథంలో వివరించిన విధంగా ద్విజ గణపతి చతుర్ముఖ రూపాన్ని శిల్పంగా చెక్కారన్నమాట. ద్విజ గణపతి బ్రహ్మదేవునితో సమానమైన రూపం. సృష్టికర్తతో పోలిక చేస్తే ద్విజ గణపతి రూపం, రంగు మరియు చేతులలోని ఆయుధాలు పుస్తకం, జపమాల, కమండలం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ప్రతిరూపంగా ఉంటాయి. జ్ఞానప్రదాతగా కూడా మనం చూడొచ్చు. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మిస్తే ద్విజ గణపతి మనిషి మేధస్సును, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిర్మిస్తాడని నమ్ముతారు. ఈయన జ్యోతిషపరంగా చూస్తే అశ్విని నక్షత్రం యొక్క అధిపతి, నక్షత్రాధిపతి. ఈ రూపం జ్యోతిష్య శాస్త్రం మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రానికి అధిపతి. దోష నివారణకు కేతుగ్రహ దోషాలు ఉన్నవారు, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు మరియు జాతకాల్లో బుధుడు బలహీనంగా ఉన్నవారు ద్విజ గణపతిని పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ జీవితంలో 2 జన్మలు ఉంటాయి. అసలు అర్థం: మొదటి జన్మ తల్లి గర్భం నుండి భౌతిక ప్రపంచంలోకి రావటం. 2వ జన్మ ఉపనయనం అంటే ఒడుగు అంటాం మనం. సంస్కారం ద్వారా గాయత్రీ మంత్ర దీక్ష పొంది వేద విద్యను ప్రారంభించడం. అందుకే ఈ గణపతిని విద్యార్థులు, పరిశోధకులు మరియు ఆధ్యాత్మిక సాధకులు తమ గురువుగా భావించి
ధ్యానిస్తూ ఉంటారు. భక్తి మార్గంలోకి లౌకిక మార్గంలోకి చూస్తే కనుక ఆయన భక్తి మార్గంలో ఎక్కువ మనని తీసుకువెళ్తూ ఉంటారు. లౌకిక మార్గంలో చూస్తే అంటే ఈ ప్రాపంచిక మార్గంలో చూస్తే రుణ విముక్తిని పొందవచ్చు. ముద్గళ పురాణం ప్రకారం ద్విజగణపతి మంత్రం క్రమం తప్పకుండా జపించడం వల్ల తీరని అప్పుల బాధలు అంటే రుణ బాధలు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. సమాజంలో కీర్తి లభించడం, ఈ స్వామిని ఆరాధించడం వల్ల సమాజంలో మంచి పేరు, గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చూశారు కదండి ద్విజగణపతి యొక్క విశిష్టత. మళ్ళీ వచ్చే నెక్స్ట్ సంకష్టహర గణపతితో మళ్ళా కలుద్దాం. ఓం గం గణపతయే నమః.